డైరెక్ట్గా ఎవరు కమెంట్స్ వాళ్ళు చేస్తున్నారు ఢిల్లీ రిజల్ట్స్కి సంబంధించి. కాసేపు క్రితం కశ్మీర్ నుంచి ఒమర్ అబ్దుల్లా గారు కమెంట్స్ చేశారు. మనం కొట్టుకొని ఏం సాధించామని చెప్పేసి ఆయన ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ అయితే చాలా సెటైరికల్గా ఆయన కమెంట్స్ చేశారు. బీజేపీ గెలుపులో కాంగ్రెస్ పార్టీ సహకరించింది, కంగ్రాట్స్ రాహుల్ అంటూ కూడా ఆయన చాలా సెటైరికల్గా కామెంట్ చేశారు. సో మరొకసారి బీజేపీ గెలుపులో తోడ్పడ్డారు అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. మనం మాట్లాడుతున్నాం, చర్చ కొనసాగిస్తున్నాం. ప్రస్తుతానికి స్టూడియోలో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ గారు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు. శోభన్ గారు నమస్తే అండి, కిషోర్ గారు నమస్తే. ఎస్ ఇందిరా శోభన్ గారు చెప్పండి, కేటీఆర్ గారు ట్వీట్ చేశాక మీరు మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది, చెప్పండి. అదే మీరు అదే చూస్తున్నాను, మీరు ట్వీట్ చేశాడంటే ఏం ట్వీట్ చేశాడని పూర్తి చదువుదామని ఓపెన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఆయన ఆనందం ఎంత ఉందంటే అలా చెల్లెలు చేసిన పనికి కేజ్రీవాల్ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది, పార్టీ కన్వర్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో దానికి ఆయన కంగ్రాట్స్ చెప్తే ఎవరు చెప్పాలా? ఆయనకు చెప్పాలా? భారతీయ జనతా పార్టీ ఎత్తున పాలు పోసిన వాళ్ళతో నేను భాగస్వామ్యంలో ఉన్నా, బ్రహ్మాండంగా మా చెల్లెతోన నేను సక్సెస్ఫుల్గా నీ పార్టీని బొందబెట్టినా అని వాళ్ళకి పెట్టాలా? కాంగ్రెస్ పార్టీకి పెడితే ఏమొస్తుంది దాంతో? నిజంగానే ఆయన వాళ్ళు చేయాలనుకుంటే అది తెలివి అట్లా పనిచేస్తుంది. ఇండైరెక్ట్గా మీరు వాళ్ళతో ఉన్నారని మళ్ళీ ఒకసారి మెసేజ్ ఇచ్చినాడు కేటీఆర్ గారు. మీరు అన్నట్టు ఎంత డీప్గా ఆయన ఆలోచించుంటారు. అదే రైట్, చెప్పేదానికి కూడా కొంచెం మాకు అర్థం ఉండాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి వల్లనే భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే ఏమైనా అర్థం ఉన్నది అక్కడ? అంటే మా నెగిటివ్ తోటి గెలిచినారు అనుకుంటే, దేశంలో అధికారంలో ఉన్నారు వాళ్ళు,